హాయ్ ఎవ్రీవన్ ఎప్పుడు చూసినా గానీ నేషనల్, ఇంటర్నేషనల్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తూ ఉంటారు. ఒక్క మలుపు కూడా లేని రోడ్లు ఇవన్నీ చెప్తూ ఉంటారు. అసలు మన స్టేట్స్‌లో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి చెప్పొచ్చు కదా అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అలాగే కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి మీకోసమే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకొని నేనైతే మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే మన తెలుగు స్టేట్‌లో అతి పొడవైన గాజు వంతెన నిర్మాణం అనేది జరుగుతుంది. అండ్ ఇది త్వరలోనే కూడా ప్రారంభించబోతున్నారు. మరి అదెక్కడ, ఏంటి, ఎప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నారు అనే ఇంట్రెస్టింగ్ థింగ్ మీ మీ అందరికీ కూడా ఆ క్యూరియాసిటీ వచ్చేసింది కదా! అదెక్కడో చెప్పేస్తాను. ఈ వీడియో చూడండి. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఆకర్షించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా టూరిజం రంగానికి పెద్ద పీట వేస్తోంది. పర్యాటక వనరులపైన సముద్ర తీరాలు, అటవీ ప్రాంతం, కాలువలు, నదీ తీరాలు, కొండ ప్రాంతాలు, ప్రసిద్ధిగాంచిన ఆలయాలు, పురాతనమైన కట్టడాలు, సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి వింతలున్న ప్రాంతాలు, ఇలా వేర్వేరు చోట్ల విభిన్నమైన వాటికి మరింత గుర్తింపు తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగానే విశాఖ పర్యాటకంలో కైలాసగిరి కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడికి నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు. వారిని అలరించడానికి గతంలో టీడీపీ పాలనలో రోప్వే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవలే విఎంఆర్డీఏ స్కై సైక్లింగ్, జిప్ లైనర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు పర్యాటకులను మరింత అట్రాక్ట్ చేయటానికి గాజు వంతెనకు శ్రీకారం చుట్టింది. గతంలో కైలాసగిరిపై టైటానిక్ వ్యూ పాయింట్ ఉండేది. అక్కడి నుంచి చూస్తే సముద్రం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూడటానికే ఇక్కడికి సందర్శకులు వచ్చేవారు. అది ఆ తర్వాత శిథిలమైంది. ప్రస్తుతం దాని స్థానంలో తేలియాడే గాజు వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి 6 కోట్లు వెచ్చిస్తున్నారు. వంతెన పొడవు 50 మీటర్లు ఉంటుంది. ఒకేసారి 40 మంది వరకు ఎక్కొచ్చు. ప్రస్తుతం 70% పనులు పూర్తయ్యాయి. జూలై నెలాఖరుకు అందుబాటులోకి వస్తుందని విఎంఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. ఈ వంతెన నిర్మాణం వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులు జిప్ లైనర్, స్కై సైక్లింగ్, రోప్వే, అద్దాల ఏసీ రైలు బండికి ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉన్నారు. వీటి ద్వారా విఎంఆర్డీఏకు ఆదాయం కూడా సమకూరుతుంది. ఇప్పుడు కొత్తగా గాజు వంతెన ఏర్పాటైతే పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నమాట. ఈ తేలియాడే గాజు వంతెన దక్షిణ భారతదేశంలో కేరళలో ఉంది. ఏపీలో తొలిసారిగా విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవనుంది. దీనిపైకి ఎక్కి చూస్తే చుట్టూ ఎత్తైన కొండలు, కింది భాగంలో లోయ, కనుచూపు మేరలో సాగరం కనిపిస్తుంది. కొత్త లోకంలో విహరిస్తున్నట్లు గాల్లో తేలియాడుతున్న భావన సందర్శకులకు కలుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం గతేడాది నవంబర్లో ప్రారంభమైంది. విఎంఆర్డీఏ ఎస్ఈ బలరామరాజు పేర్కొన్నారు. ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నామని చెప్పారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల పనులకు అంతరాయం కలిగిందని అన్నారు. వర్షాలతో ఆటంకం కలగకుంటే జూలై నెలాఖరుకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అలాగే పర్యాటకుల నుంచి వసూలు చేసే రుసుములో 45% విఎంఆర్డీఏకు వస్తుందని ఎస్ఈ బలరామరాజు పేర్కొన్నారు. సో మరి చూశారు కదా, అంతా సవ్యంగా జరిగితే ఈ నెలాఖరుకే ఆ వంతెన ప్రారంభం అనేది జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒకవేళ వంతెన ఓపెనింగ్ జరిగితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్యూజ్ చేసుకోవద్దు. పర్యాటకంగా ఎవరెవరైతే ఇష్టపడుతూ ఉంటారో ప్రకృతి అందాలను వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళి ఈ వ్యూని ఎంజాయ్ చేయండి.